సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కాజా వన్ ఎయిట్. లాస్ట్ వీడియోలో చెప్పినాను బిగినర్స్కి. సో ఎట్లా స్టార్ట్ చేయాలి జిమ్, ఏం చేయాలని చెప్పి. సో జస్ట్ ఏం చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నెక్స్ట్ వీడియోలో చేస్తా అని చెప్పినా కదా. సో ఆ వీడియోనే ఈ వీడియో. ఎట్లా స్టార్ట్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే తెచ్చేసినాం మీకు. సో ఫస్ట్ దాంట్లో స్టెప్స్ ఏముండే అంటే నేను మెయిన్లీ 5 చెప్పినా కదా. సో 1 2 3 4 5 చెప్పినా కదా. అండ్ ఫస్ట్ వన్ ఈస్ ప్లాన్ ఉండే. ప్లాన్ అనేది మీరు చేసుకోండి. సెకండ్ వన్ ఈస్ వర్కౌట్. సో సెకండ్ వన్ ఈజ్ వర్కౌట్ కదా. అసలు ఏం చేయాలి వర్కౌట్లో, అసలు ఎట్లా టైం టేబుల్ సెట్ చేసుకోవాలి. సో వర్కౌట్ అంటే ఇప్పుడు మనం డైలీ కాలేజ్లో కూడా నార్మల్గా పీరియడ్స్ జరుగుతుంటే దానికి తగ్గట్టు ఒక టైం టేబుల్ ఉంటుంది. సో మనం కూడా ఒక టైం టేబుల్ పెట్టుకుందాము. టైం టేబుల్ ఉండాలి కూడా పక్కా. సో అప్పుడే మనకి ప్రోగ్రెస్ అనేది, కన్సిస్టెన్సీ అనేది వెళ్తుంటుంది. సో నేను చెప్తారు. సో టైం టేబుల్ పెట్టుకుందాము. సో మెయిన్లీ కొంతమందికి అసలు మనం జిమ్ ఎన్ని మజిల్ మీద టార్గెట్ చేస్తున్నాము అసలు ఏంటి అనే ఐడియా ఉండదు. సో నేను చెప్తాను. మనం టార్గెట్ చేసేది ఎన్ని ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఈజ్ చెస్ట్ ఉంటుంది, అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాక్, అండ్ థర్డ్ వన్ ఈజ్ షోల్డర్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ బైసెప్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రైసెప్, అండ్ సిక్స్త్ వన్ ఈజ్ లెగ్ అని ఉంటుంది. సో మనం ఇవన్నీ టార్గెట్ చేయబోతున్నాం. ఇన్ని ఇవ్వాలంటే ఒక రోజులో కాదు కదా. సో మనం స్ప్లిట్ చేసుకోవాలి డేని. ఇప్పుడు వారానికి మనకి 6 days, సండే అనేది రెస్ట్ తీసుకోవాలి పక్కా. సో నేనేం చేయబోతున్నా అంటే టైం టేబుల్ పెట్టబోతున్నా. టైం టేబుల్ అని కాదు, నార్మల్గా స్ప్లిట్ చేసుకుంటాం కదా, ఐడియా ఉంటుంది మీకు. సో జిమ్కి వెళ్ళేటోళ్ళకి అయితే అర్థమవుతుంది. సో జిమ్ గురించి వెళ్ళని వాళ్ళకి, బిగినర్స్ కాబట్టే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఎవరైనా చూస్తే అరే ఏందబ్బా ఇట్లా చెప్తుండే, ఇంత ఇది కూడా తెలియదా అంటే ఉంటుంది బై, కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే ఈ వీడియో చెప్పేదేనండి. ఎవరేమన్నా పట్టించుకోకండి, బట్ స్టిల్ చెప్తాను కదా. సో స్ప్లిట్ చేసుకోవాలి. మండే విల్ బి, నేను ఏం చేస్తాను అంటే ఇది నా స్ప్లిట్ కూడా, సింగిల్ మజిల్ ఉన్నప్పుడు అందరు స్ప్లిట్ మ్యాక్సిమమ్. సో మీకు కూడా చెప్తాను. మండే విల్ బి చెస్ట్, ట్యూస్డే విల్ బి బ్యాక్, వెనస్డే విల్ బి షోల్డర్, అండ్ థర్స్డే విల్ బి బైసెప్, ఫ్రైడే విల్ బి ట్రైసెప్, అండ్ సాటర్డే విల్ బి లెగ్ డే. సో ఇది ఇక ఇప్పుడు ఈ మజిల్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క దానికి చాలా ఉంటాయి. ఈ ఒక్క వీడియోలో అన్నీ అయితే చెప్పలేను. సో ఈ వీడియోలో అయితే మొత్తం చెస్ట్ గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను ఒక్కొక్క వీడియోలో ప్రతి ఒక్క మజిల్ చెప్తాను. సో ఫస్ట్ మనం చెస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఏం కొట్టాలి, చెస్ట్ ఎట్లా కొట్టాలన్న ఐడియా లేదు, ఎన్ని వేరియేషన్స్ కొట్టాలి, ఎన్ని సెట్స్ కొట్టాలి అన్న, జిమ్ ఎక్విప్మెంట్స్ ఎట్లుంటాయి, దేన్ని ఎట్లా వాడాలో కూడా తెలియదు అన్న అని అంటారు. ఓకే చెప్తాను, వినండి. సో ఫస్ట్ వచ్చి చెస్ట్ గురించి చెప్తాను చెప్పిన. సో చెస్ట్లో ఒక 5 వేరియేషన్ చెప్తాను. సో అవే ఫాలో అవ్వండి, పక్కా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ వేరియేషన్ విల్ బి, నేను ఏమంటాను అంటే పుషప్స్ కొట్టండి. పుషప్స్ ఎంత యూజ్ అవుతాయి అంటే చెస్ట్లో సాలిడ్ మీ చెస్ట్ కావాలంటే ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయండి. చెస్ట్కి పుషప్స్. ఓకే, డిప్స్, దాన్ని డిప్స్ కూడా అంటారు. ఓకే, ఎన్నోసారి కొట్టండి, 2 3 4. స్టార్టింగ్లో ఎవరికి రావు, నాకు కూడా రాకపోతుండే. స్టార్టింగ్లో నేను కూడా ఒక 5 6 కొడుతుండే. స్టార్టింగ్లో ఎవరికి రావు, ప్రోగ్రెస్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇదైతే పక్క. ఫస్ట్ దాంట్లో పుషప్స్ అయితే యాడ్ చేసుకోండి, ఎన్నోసారి. ఓకే, ఫస్ట్లో కొంతమందికి అసలు ఒకటి కూడా రాదు. ఓకే, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇక పోతూ అదే అలవాటు అవుతుంది, వస్తుంది. సో ఫస్ట్ వన్ అయితే అది. సెకండ్ వన్ ఏం చేస్తారంటే ఫ్లాట్ బెంచ్ ప్రెస్. ఓకే, మీ జిమ్లో ఉంటుంది. దట్ ఈస్ సెకండ్ వేరియేషన్. ఓకే, కమింగ్ టు థర్డ్ వేరియేషన్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ద సేమ్ బెంచ్ ప్రెస్ ఉంటుంది కానీ ఇంక్లైన్ పొజిషన్లో ఉంటుంది. 45 degrees కానీ 30 degreesలో కానీ ఉంటుంది. అట్లా పెట్టుకొని ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అయితే చేయండి. సో ఓకే, థర్డ్ వేరియేషన్. ఫోర్త్ వేరియేషన్ ఏం చేస్తారంటే జిమ్లో బటర్ఫ్లై మిషన్ ఉంటుంది. ఓకే, బటర్ఫ్లై మిషన్ ఉంటుంది. సో దాంతో కూడా చేయండి. ఫిఫ్త్ వేరియేషన్ ఇస్ ఇది కేబుల్ ఫ్లైస్. Contract my chest, arms out. ఓకే, ఇది 5 వేరియేషన్స్. సో ఇది 5 వేరియేషన్స్ అయితే వర్కౌట్ చెప్పినామన్నా. సో ఎన్ని సెట్స్ కొట్టాలి, ఎన్ని రెప్స్ కొట్టాలి, ఇవన్నీ చెప్పలేదు, చెప్తాను. సో ఏం చేయండి అంటే ఫస్ట్ మీరు సో ఫస్ట్ పుషప్ స్టార్ట్ చేస్తారు. అది కూడా అంతే. ఇప్పుడు మీకు ఒక 10 అయినాయి పుషప్స్, ఒక 10 అయినాయి ఫస్ట్ సెట్లో. నేనేం ఎక్స్ట్రీమ్ వెళ్ళండి. ఫస్ట్ సెట్లో 10 అయినాయి అంటే అది 10 ఎక్స్ట్రీమ్ ఉండాలి. ఓకే, అంటే అంటిల్ ఫెయిల్యూర్ ఒక 15 వచ్చినాయి అనుకోండి. నెక్స్ట్ సెట్ కూడా 15 వరకు ట్రై చేయండి మ్యాక్సిమం. సరే 15 రాలేదు, 14 వరకు అయినా రావాలి. సో ఇది మీ గోల్. ఓకే, అట్లా ఎన్ని చేస్తారంటే 4 sets చేయండి. ఓకే, ఫస్ట్ దాంట్లో 15 వచ్చినాయి, విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్. సో నేను 15 వరకు గోల్ పెట్టుకోండి మీరు. సెకండ్ సెట్కి ఇట్లా 15 ట్రై చేయాలి అంటే 14 వరకు వస్తే ఓకే, ఇట్స్ ఓకే, బెటర్. 10 చేసే కంటే 14 చేశారు మీరు. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెట్ పక్క మళ్ళీ 15 గోల్ పెట్టుకోండి, కానీ 13 వరకు వచ్చినా ఓకే, ఇట్స్ ఓకే.
ఫీల్ కావద్దు. అంటే రాలే వర్కౌట్ చేయబోద్దు అవుతలేదు, అరే 15 అనుకునేది 13 వచ్చాయి అంటే ఏం కాదు, వచ్చినాయి బెటర్, ఇంకా 10 కంటే అది బెటర్. ఓకే, నెక్స్ట్ 4th సెట్ కూడా అదే గోల్ 15 అని చెప్పండి, అట్లనే ప్రోగ్రెస్ చేస్తూ ఉండండి. ఓకే, వస్తాయి. నేను సెకండ్ వన్ ఈజ్ ఏమని చెప్పిన ఫ్లాట్ బెంచ్ ప్రెస్. సో ఇది కూడా సేమ్ 4 సెట్స్ చేయండి. ఓకే, 4 సెట్స్, రెప్స్ ఎన్ని కొట్టాలి సేమ్ ఫాలో అవ్వండి. ఇక్కడ కూడా మీకు ఎన్ని అవుతాయి, ఫస్ట్ 5 అవుతాయా. వెయిట్ అయితే స్టార్టింగ్ చెప్పిన మీకు ముందు వీడియోలోనే, వెయిట్ అనేది స్టార్టింగ్ విత్ లైట్ వెయిట్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ హెవీ వెయిట్ మీకు వెయిట్స్ కూడా లేవవు. సో దట్స్ వై స్మాల్ వెయిట్స్తో స్టార్ట్ చేయండి. ఓకే, ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రతి జిమ్లో 2.5 ఉంటాయి. మీ స్ట్రెంత్ బట్టి 2.5 to 5 అయినా ఈచ్ వేసుకొని స్టార్ట్ చేయండి. రెప్స్ ఎన్ని కొడతారు మీకు అంటిల్ ఫెయిల్యూర్ మీకు తెలుస్తుంది. 10-15 రెప్స్ వచ్చేంత వరకు అరే అవుతుందా లేదా నాతో అని తెలుస్తుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం ఒకసారి మీరు 15 కొట్టారు, నెక్స్ట్ సెట్ ఏమి ఉండాలని చెప్పినా సేమ్ 15 కొట్టాలి. సో కొంతమందికి రాదు, ఎందుకంటే ఫస్ట్ సెట్లో ఎనర్జీ అనేది లూజ్ అవుతుంది, రెస్ట్ తీసుకున్నా కానీ 15 రావు మ్యాక్సిమం. నేను కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమ్, సో అందుకే చెప్తున్నాను, అర్థమైందా. సో 15 వచ్చినంత వరకు ట్రై చేయండి, కానీ 14 వస్తే ఓకే, ఇట్స్ ఓకే. సేమ్ అన్నిటికీ ఫాలో అవ్వండి. ఓకే, అట్లా 4 సెట్స్ ప్రతిదీ. నెక్స్ట్ ఏం చెప్పినా ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ సేమ్. మీకు ఫస్ట్ సెట్ ఫెయిల్యూర్ వరకు చేస్తారు కదా, అది గోల్ పెట్టుకోండి ఫస్ట్ ఎప్పుడైనా. అంటే ఆ గోల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ప్రతిదీ ఫెయిల్యూర్ పోయేసరికి మజిల్ అనేది టేర్ కావాలి. ఇది అది చెప్తాను ప్రతిదీ ఎట్లుంటుందో, కానీ ఫస్ట్ అయితే ఇది ఫాలో అవ్వండి. మజిల్ ఎట్లా బ్రేక్ అవుతుంది, ఎట్లా రికవరీ అవుతుంది, రెస్ట్ ఎట్లా ఉండాలి, ఎన్ని అవర్స్ రెస్ట్ ఉండాలి, ఏమి ఉండాలి, అవన్నీ ప్రతిదీ అది సపరేట్ టాపిక్. ఇప్పుడు అవన్నీ వద్దు మనకి, స్టార్టింగ్ కదా ఇది కదా. ఇక ప్రతి దానికి అంతే. 4th వేరియేషన్ నేను చెప్పిన బటర్ఫ్లై మిషన్. ఓకే, అది కూడా అంతే. 4 సెట్స్ విత్ రెప్స్ ఎన్ని ఉండాలంటే మీ ఫస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే ఆగిపోతుందో అన్ని రెప్స్ మీ మైండ్లో పెట్టుకొని ప్రతి సెట్ ఒక 4 సెట్స్ అట్లా వేయాలి. ఓకే, లాస్ట్ వన్ ఇస్ కేబుల్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెస్ట్ గురించి. సో ఇది చెస్ట్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇది సో నెక్స్ట్ వీడియోలో అయితే బ్యాక్ ఒకటి, షోల్డర్ ఒకటి అన్నీ పట్టుకొస్తాను. సో ప్రతిదీ ఉంటుంది. మళ్ళీ చెస్ట్లో వచ్చి లోవర్ చెస్ట్, అప్పర్ చెస్ట్ అని అవన్నీ ఉంటాయి. సో అందుకే ఇప్పుడు అన్ని లోవర్ చెస్ట్కి ఒక వర్కౌట్, అప్పర్ చెస్ట్కి ఒక వర్కౌట్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు ఎప్పుడెప్పుడు మెల్లమెల్లగా తెలవాలంటే వర్కౌట్స్ అనేవి ఫస్ట్ ఇవి బేసిక్ నుంచి రావాలి. ఓకే, ప్రతికి ఒక వర్కౌట్ ఉంటుంది. ఇప్పుడు అప్పర్ చెస్ట్ పడాలంటే ఇంకొక వర్కౌట్ ఉంటుంది, లోవర్ చెస్ట్ పడాలంటే ఇంకో వర్కౌట్ ఉంటుంది. సో నేనేమంటా అంటే ఫస్ట్ మీకు ఇవి బేసిక్స్ నుంచి వస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అరే ఈ వర్కౌట్స్ నేను ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చేయాలి అనేవి మీకు ఐడియా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ ఇవి ఫాలో అవ్వండి, నెక్స్ట్ మీరే ప్రోగ్రెస్ అయ్యి ఆ వీడియో వరకు వస్తారు. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెస్ట్ వర్కౌట్స్ గురించి కింద కమెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే పక్కా అవ్వండి. సో మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్.